హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యకాలంలో వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న శ్రీ విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి అన్నిటికీ రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాజీనామా ఇచ్చిన తరువాత ఆయన రాజకీయాలకి పూర్తిగా స్వస్తి పలికి వ్యవసాయం చేసుకుంటామని చెప్పి ఆయన పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. నిజంగా విజయసాయిరెడ్డి గారు మొత్తం రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటారంటే అది అంత నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఈరోజు చాలా కేసులు, ఈరోజు వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉండడం జరిగింది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన చాలామంది నాయకుల మీద ఎన్నో రకాల కేసులు బుక్ అవుతున్నాయి. కాబట్టి ఎవరు ఎప్పుడు జైల్లోకి వెళ్తారనేది ఎవరికి తెలియని విషయంగా తయారైంది. ఈ టైంలో వైసీపీ తరఫున భారీ ఎత్తున లాబింగ్ చేయడానికి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి విషయాల్లో విజయసాయిరెడ్డి గారు ఎంతో అన్వేషణ చేయాలి. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఈరోజు వైసీపీలో ఉంటే ఆయన ఈ పనులు అంత చాకచక్యంగా చేస్తే కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఈ మధ్య శ్రీమతి షర్మిలారెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారు కలవడం జరిగింది. అదే ఆయన వైసీపీలో ఉండి కలిస్తే అది ఒక సంచలనమైన విషయంగా మారి ఉండేది. వైసీపీ సోషల్ మీడియాలోనే కాకుండా ఇతర సోషల్ మీడియాలో కూడా దాని గురించి భారీ ఎత్తున చర్చ జరిగి ఉండేది. ఆయన రాజీనామా చేసి ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి కలవడం వల్ల దాని గురించి పెద్దగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరగలేదు. అదేవిధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ సోషల్ మీడియాలో వీటిల్లోనే ఆయన వైసీపీలో ఉంటే అదొక భారీ చర్చకి దారితీస్తుంది. దానివల్ల ఆయన చేస్తున్న ఈ లాబింగ్కి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు విషయం రావచ్చు. కాబట్టి ఈ ఇబ్బందికరమైన విషయాల నుంచి బయటపడడానికి ఆయన ఈ విధమైన రాజీనామా డ్రామాని బయటికి తీసి రాజీనామా చేసి ఇండైరెక్ట్గా వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు చక్కపెట్టడం కోసం అని చెప్పి ఆయన ఈ రాజీనామా చేసి ఉండొచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు డైరెక్ట్ ఎలక్షన్లో పాల్గొని కేడర్తో మమేకమయ్యి ఆయన చేసిన వర్క్ ఏమీ లేదు. ఎప్పుడు బ్యాక్డోర్ వర్క్లే చేశారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తారు. ఇంతకుముందు వైసీపీలో ఉంటూ చేశారు, ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చి చేస్తారు. అంతే తప్ప ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారనేది అది అంత నమ్మదగిన విషయంలా అనిపించటం లేదు. ఇది నా ఉద్దేశం మాత్రమే. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య అపోహలు బాగా ఎక్కువైపోయి దూరం పెరిగింది. ఈ విషయం గత ఎలక్షన్లో ప్రజల్లో వ్యతిరేక భావం తీసుకురావడానికి కొంతవరకు దోహదపడింది. కాబట్టి ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల్ని అందరినీ ఒకటిగా చేయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఎంతో అవసరం ఉంది. కాబట్టి దీనికి ఎవరో ఒకరు ముఖ్యమైన వ్యక్తి చాలా అవసరం. ఎందుకంటే ఇద్దరి మధ్య అగాధం పూడ్చలేని స్థాయికి వరకు వెళ్ళిపోయింది. కాబట్టి అటు రాజశేఖర రెడ్డి గారి తరపున ఉన్న షర్మిలారెడ్డి, విజయమ్మ వాళ్ళ దగ్గర, ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఇద్దరి దగ్గర మంచి పరిచయాలు ఉన్న విజయసాయిరెడ్డి గారు అయితే దానికి తగిన వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు అనుకుని ఉండవచ్చు. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఇద్దరికి మధ్య ఈ అపోహలకి మధ్యవర్తిత్వం చేయడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటూ షర్మిలారెడ్డిని గారిని కానీ విజయమ్మ గారిని కానీ కలిస్తే అది అనవసరమైన అపోహలకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఆయన పూర్తిగా రాజీనామా చేసేస్తే
ఆయన పూర్తి కాలం ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడానికి ఆయనకి అనువుగా ఉంటుంది. కాబట్టి ఆ కారణం చేత కూడా ఆయన రాజీనామా చేసి ఉండవచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంతా ఒకటిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు అవసరమైన హెల్ప్ చేయడానికి కూడా రాజీనామా చేయడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీంట్లో మీకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.